హాయ్ హలో వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. అసలు లాస్ట్ 2 days నుంచి చాలామంది మన తెలుగు రాష్ట్రాల నుంచి కాల్ చేస్తున్నారండి, మెసేజ్ చేస్తున్నారు. సార్ మాకు సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలని ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా మన మైండ్ సెట్ అంత ఈజీగా మారదు కదా. సో మీ అందరి కోసం ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ కోర్స్ చేయాలనుకుంటున్నారో, బీటెక్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం మేము లాస్ట్ 2 days నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, సియూఈటీ నుంచి మనము బీటెక్ జాయిన్ అవ్వగలిగిన టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, వాటి ర్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, దాంట్లో ఎలిజిబిలిటీ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ అటెండ్ అయి ఉండాలి, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, ఈరోజు ఈ సెషన్లో చాలా క్లియర్గా మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తానండి. లెట్ us కమ్ టు అవర్ సెషన్. సో సియూఈటీ యూజీ గైడెన్స్లో భాగంగా మన తేజ్ అకాడమీ నుంచి ఇచ్చే కౌన్సిలింగ్ సెషన్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్లో బీటెక్ ఇంజనీరింగ్ చేరడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సియూఈటీ ద్వారా. ఈ సెషన్కి కంటిన్యూ అయ్యే ముందు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, మన వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవుతున్నారు. కానీ వీడియో చూసిన వాళ్ళ నెంబర్ కన్నా మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా మన వీడియోస్కి లైక్ చేసిన వాళ్ళ నెంబర్ చాలా తక్కువ ఉందండి. చాలామందికి వీడియో చూస్తున్నారు, కాల్ చేసి చెప్తున్నారు బాగుందండి అని, కానీ మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకా చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ ఇయరే కాదండి, నెక్స్ట్ ఇయర్ కూడా చాలామంది మీలాగా ఇన్ఫర్మేషన్ తెలియక లాస్ అయిన పేరెంట్స్, స్టూడెంట్స్ ఎంతోమంది ఉంటారు. అలా కాకూడదనే ఉద్దేశంతోనే మనం చాలా డీటెయిల్డ్గా తెలుగులో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు కొట్టే ఒక లైక్ అనేది ఇంకొక 10 మంది పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందండి. అలానే మన వాట్సాప్ గ్రూప్ అనేది మనం సియూఈటీ యూజీ కౌన్సిలింగ్ కోసం పెట్టినప్పటికీ కూడా ఇది ఓన్లీ సియూఈటీ యూజీ కౌన్సిలింగ్ గురించో ఏదో ఒక ఎగ్జామ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేనేజ్ చేసే గ్రూప్ కదండి. ఈ గ్రూప్లో మీకు అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, మనం ఎలాంటి కోర్సెస్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది, అలాంటి కంటెంట్ రిలేటెడ్ గైడెన్స్ అనేది మీకు త్రూ అవుట్ జరుగుతూనే ఉంటుంది. ఈ గ్రూప్ ఉన్నన్ని రోజులు అందులో ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. సో అందువల్ల నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ కుదిరితే మన వీడియోకి లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, తేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థర్డ్ వన్, మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు చాలా అదర్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తాయి. సో దట్ మీరు ఇంకొకరికి చెప్పి గైడ్ చేసే పరిస్థితిలో ఉంటారు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం అనేది వెరీ సింపుల్ పని అండి. గూగుల్లోకి వెళ్ళి లెన్స్ తీసేసి అలా మీ పిల్లలకి అందరికీ అది ఐడియా ఉంటుంది. సరే, స్కాన్ చేయడం రాకపోతే ఇది నా నెంబర్ అండి, 9071455466. ఈ నెంబర్కి ఒక హాయ్ అని మెసేజ్ పెట్టి సియూఈటీ అని వేసినా కూడా నేను లింక్ని షేర్ చేయడం జరుగుతుంది. మీరు ఈజీగా మన గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. సరే, ఈరోజు సెషన్లోకి వెళ్దామండి. అసలు ఈ సియూఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏంటి, ఈ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నుంచి ఎన్ని యూనివర్సిటీస్ని మనం జాయిన్ అవ్వచ్చు, అందులో ఎన్ని యూనివర్సిటీస్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అనే దాని మీద మీకు చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇస్తానండి. మీరు కనుక చూసినట్లయితే సియూఈటీ ఎగ్జామ్ నుంచి మన ఇండియాలో మనము 49 సెంట్రల్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వచ్చండి. ఇందులో కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఇస్తున్నాయి, చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాయి, 5 years ఇంటిగ్రేటెడ్ 4 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇస్తున్నాయి. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ లా అండ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ చేస్తున్నాయండి. అలానే స్టేట్ యూనివర్సిటీస్ వచ్చేసి 41 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, 41 స్టేట్ యూనివర్సిటీస్. అందులో అన్ని స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. అలానే డీమ్డ్ యూనివర్సిటీస్, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ అనేవి కొంత ప్రైవేట్ యూనివర్సిటీస్ అండి ఇవి, బట్ వాటిలో కొంతవరకు ఫెసిలిటీస్ అనేవి ప్రైవేట్ కాలేజెస్ కన్నా బెటర్ ఉంటాయి అండ్ వాటి ర్యాంకింగ్ సిస్టమ్ బెటర్ ఉంటుంది. వీటిలో ఉద్యోగ అవకాశాలు కూడా కొంత ఎక్కువ ఉండే పాసిబిలిటీ ఉంది.
అవి 27 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అలానే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ మీకు ఇండియాలో చాలా ఉన్నాయి. అలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ 120 యూనివర్సిటీస్ ఈ ఎగ్జామ్ నుంచి అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి. వాళ్ళు కండక్ట్ చేసే టెస్ట్లతో పాటుగా CUET ఎగ్జామ్ నుంచి కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి. ఇవన్నీ కాకుండా 5వ కేటగిరీ ఉంది, అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి ఏంటంటే ఇవి ఒక సెంట్రల్ యూనివర్సిటీనో, స్టేట్ యూనివర్సిటీనో, డీమ్డ్ యూనివర్సిటీనో కాదండి. ఇవి డైరెక్ట్గా మినిస్ట్రీస్ కింద వర్క్ చేసేవి, అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇవి చాలా పవర్ఫుల్ వాటన్నిటికన్నా. అలాంటివి 7 ఇన్స్టిట్యూషన్స్, అందులో ఒకటి తప్పించి 6 ఇన్స్టిట్యూషన్స్ చాలా పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే కంట్రీలో, మన దేశంలో అవి వాటి సెక్టార్లో ఒకే టైప్ అనమాట. నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్స్ 6 ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఓవరాల్గా మీకు CUET ఎగ్జామ్ నుంచి కరెక్ట్గా సబ్జెక్ట్ కాంబినేషన్స్ అటెండ్ అయ్యి ఉంటే 244 యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మీరు MPC తీసుకున్నారా, BIPC తీసుకున్నారా, లేదా ఆర్ట్స్, కామర్స్, మీరు తీసుకున్న సబ్జెక్ట్ కాంబినేషన్స్ని బట్టి మీరు యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఓన్లీ ఎగ్జామ్ ఒక్కటి అటెండ్ అయితే సరిపోదండి. దాంట్లో ఏం సబ్జెక్ట్ కాంబినేషన్ తీసుకున్నాం, ఆ సబ్జెక్ట్ కాంబినేషన్ బట్టి ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మేజర్ టాపిక్, మేము ఎక్కడా కూడా ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్, కొంచెం ఫీజు స్ట్రక్చర్ ఎక్కువ ఉండే ఇన్ఫర్మేషన్స్ ఇవ్వట్లేదండి. మేము ఇచ్చేవన్నీ కూడా టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీస్, అందులో కూడా ఎస్పెషల్లీ సెంట్రల్ యూనివర్సిటీస్, ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉండే యూనివర్సిటీస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మేజర్గా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బీటెక్ ఇంజనీరింగ్ కోర్సుకు మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. మాకు బేసిక్గా ఈ ఇంజనీరింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే దీనికన్నా కూడా, ఇంజనీరింగ్ కన్నా కూడా చాలా రకాల కోర్సులు, ఉద్యోగ అవకాశాలు బెటర్గా ఉండే కోర్సులు, తక్కువ ఫీజుతో చేయగలిగిన కోర్సులు ఉన్నాయి. కానీ మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో గత 40 సంవత్సరాల నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చిన ప్రభావం వల్ల ఎక్కువ మంది పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఇంకా మాకు ఇంజనీరింగ్ కావాలి, ఇంజనీరింగ్ కాలేజెసే కావాలి, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇంజనీరింగ్ ఇచ్చే కాలేజెస్ కావాలి అని రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా మీకోసం మాత్రం చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఉన్న 244, అందులో సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్ని? 49. ఈ 49 సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ కోర్స్ అనేది CUET ఎగ్జామ్ నుంచి తీసుకుంటున్నారు? చాలా సెంట్రల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్స్ ఉందండి, బట్ దానికి JEE మెయిన్స్ స్కోర్ కావాలి. CUET స్కోర్ నుంచి తీసుకునే సెంట్రల్ యూనివర్సిటీస్ మాత్రమే ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో టోటల్గా వెతికితే సెంట్రల్ యూనివర్సిటీస్ 49 మరియు అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ 7 కాలేజీలు, 2 కలిపి వెతికితే మొత్తం ఎంత? 56 కాలేజీలు. 56 యూనివర్సిటీస్లో కలిపి వెతికితే మనకి ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ సంఖ్య కేవలం 9 మాత్రమే. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, CUET అనే ఎగ్జామ్ ఇది మెయిన్గా ఇంజనీరింగ్ కోసం కాదండి. దీని పర్పస్ ఏంటంటే కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్. అదర్ ఎగ్జామ్స్కి ఎలాంటి ప్లాట్ఫామ్ లేదు, వాటికి ఒక కామన్ ప్లాట్ఫామ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఈ ఎగ్జామ్ లాంచ్ చేశారు. కానీ దీని ద్వారా కూడా కొన్ని బీటెక్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఉపయోగించుకోవచ్చు. ఇందులో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ అనేది 2009లో యూనివర్సిటీ పార్లమెంట్ యాక్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అనే దాని కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీస్ అన్నిటికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాంకింగ్ సిస్టమ్ ఉందండి. రకరకాల ర్యాంకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇందులో నేను ప్రామాణికంగా తీసుకున్నవి, నేను కాదు, యాక్చువల్గా
ప్రపంచమంతా ప్రామాణికంగా తీసుకునేవి ఒక 4 రకాల ర్యాంకింగ్స్ ఉన్నాయి. ఒకటి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్. ఇది ప్రపంచం మొత్తం మీద ఉన్న యూనివర్సిటీస్లో ర్యాంకింగ్ ఇచ్చే సిస్టమ్ అన్నమాట. క్వాకరెల్లి సిండ్రోమ్ వరల్డ్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది చాలా పాతకాలం నుంచి ఉంది. ప్రపంచంలో అతి ఎక్కువగా ఫాలో అయ్యే వరల్డ్ ర్యాంకింగ్ సిస్టమ్ ఇది. సో నేను ఆ ర్యాంకింగ్ని కూడా ఇచ్చాను. అలానే మన ఇండియాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇది ఒకటి ఉందండి. ఇది ఎస్పెషల్లీ యూనివర్సిటీస్కి ఉంది. వాళ్ళు ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఇస్తారు. అలానే ఎన్ఐఆర్ఎఫ్ ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని వాళ్ళు కూడా ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఇస్తారు డిఫరెంట్ సెక్టార్లో. అలానే ఎన్ఏఏసి నాక్ ఇది ఒక ర్యాంకింగ్ సిస్టమ్. వీళ్ళందరూ కూడా ఎలా ర్యాంకింగ్ ఇస్తారంటే వీళ్ళు ఒక 6 నుంచి 7 రకాల క్రైటీరియాస్ ఉన్నాయి. అందులో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అలానే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ని వీళ్ళు తీసుకొని ఎంతమంది స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చేలాగా చేస్తున్నారు, ఇలాంటివన్నీ తీసుకొని వాళ్ళు ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేస్తారండి. అఫ్కోర్స్ మీరు ఈ ఎన్ఐఆర్ఎఫ్ డేటా అనేది ప్రతి కాలేజ్ వెబ్సైట్లో కూడా వాళ్ళు ఇవ్వాలి, మీరు చెక్ చేయొచ్చు వెబ్సైట్లో. అందులో భాగంగా మీరు చూస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ అనేది 2009లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి వరల్డ్ ర్యాంకింగ్ ఇంకా ఇవ్వలేదండి. ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఇది 8th ప్లేస్లో ఉంది. అంటే మన ఇండియాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ లిస్ట్లో ఇది 8th ప్లేస్లో ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అందులో ఇది 77 ప్లేస్లో ఉంది. అంటే టాప్ 100 ప్లేస్లో ఉంది. గుడ్. టాప్ 100లో మన కంట్రీలో ఉందంటే ఇట్ ఈస్ గుడ్. ఎన్ఏఏసి ర్యాంక్ కూడా ఇది A+ ఉంది. ఇది కూడా గుడ్ ర్యాంక్. సో ఆల్మోస్ట్ మన కంట్రీలో ఉన్న ర్యాంకుల ప్రకారం పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది గుడ్, మనం ప్రిఫర్ చేయొచ్చు. సెకండ్ది పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ. ఇది మన సౌత్ ఇండియాలోనే ఉంటుంది. ఓల్డెస్ట్ యూనివర్సిటీ అండి. ఇది కూడా 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యూనివర్సిటీ అనేది వరల్డ్ ర్యాంకింగ్లో టాప్ 1400 నుంచి 1500 మధ్యలో ఉందండి. సో ప్రపంచంలో ఉన్న 1500 టాప్ యూనివర్సిటీల్లో ఇది ఒకటి. దాని ర్యాంకింగ్ రేంజ్ అనేది 1400 నుంచి 1500 వరకు ఉంది. అలానే ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కింద మన కంట్రీలో 13వ ప్లేస్లో ఉంది. మీకు లాజిక్ రావచ్చు, సార్ ఇక్కడ 8వ ర్యాంక్లో ఉంది, ఇదేమో 13వ ర్యాంక్లో ఉంది, కానీ ఇది వరల్డ్ ర్యాంకింగ్లో 1500లో ఉంది, ఈ పంజాబ్ యూనివర్సిటీకి ఎందుకు సార్ ర్యాంకింగ్ ఇవ్వలేదని. ఇండియన్ ర్యాంకింగ్ వేరండి, వరల్డ్ ర్యాంకింగ్ వేరు. సో మన దాంట్లో తక్కువ ఉండొచ్చు, బట్ వీళ్ళు వరల్డ్ లెవెల్లో మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నట్లుగా వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అలానే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 13లో ఉంది. మీరు చూస్తే పంజాబ్ యూనివర్సిటీ కన్నా పాండిచ్చేరి యూనివర్సిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లేటెస్ట్గా ఉన్న ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఎక్కువ. బెస్ట్ టాప్ 13th యూనివర్సిటీ ఉంది ఇది. సో ఇది కూడా ఉన్న వాటిల్లో దిస్ ద బెస్ట్. ఇక నాక్ ఏ కేటగిరీ ఇచ్చారు. అలానే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు మన పక్కనే ఉన్న స్టేట్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ర్యాంకింగ్లో ప్లేస్ లేదు. ఐఐఆర్ఎఫ్ కింద 15th ప్లేస్లో ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ కింద టాప్ 100లోనే ఉంది 83. నాక్ కూడా A+, గుడ్ యూనివర్సిటీ. అలానే కర్ణాటక ఇది కూడా మన పక్కన ఉండే స్టేటే, 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. ఐఐఆర్ఎఫ్ కింద 16. ఎన్ఐఆర్ఎఫ్ కింద ఇది 150 నుంచి 200 ర్యాంక్ బ్యాండ్లో ఉంది. సో ఈ ప్లేస్లో ఉంది. నాక్ వచ్చేసి B++ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2018లో ఎస్టాబ్లిష్ చేశారు. కొత్తగా ఎస్టాబ్లిష్ చేసింది కావడం వల్ల వరల్డ్ లెవెల్లో ర్యాంకింగ్ లేదు. ఐఐఆర్ఎఫ్లో సెంట్రల్ యూనివర్సిటీలో మాత్రమే ఉన్న 49లో ఇది 21వ ప్లేస్లో ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఇంకా రాలేదు. ఎన్ఏఏసి కూడా నాక్ ర్యాంకింగ్ కూడా రాలేదండి, కొత్త యూనివర్సిటీ. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిస్సా ఇది కూడా 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ర్యాంకింగ్లో ఉందండి, 1300 నుంచి 1400 ప్లేస్లో ఉంది. ఐఐఆర్ఎఫ్లో 23 ఉంది. ఎన్ఐఆర్ఎఫ్లో ప్లేస్ లేదు.
ఎన్ఐఏసిలో B+ ఉంది. అలానే రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఇది ఎస్పెషల్లీ ఏవియేషన్ సెక్టర్ అంటే ఫ్లైట్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియేషన్ సెక్టార్లో టీచింగ్ కోసం చేసిన మొట్టమొదటి సెంట్రల్ యూనివర్సిటీ అండి ఇండియాలో, ఎస్పెషల్లీ ఏవియేషన్ సెక్టార్ కోసం మాత్రమే. ఈ RGNAU రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏమేం కోర్సెస్ ఇస్తుంది, దానికి ఎలిజిబిలిటీ ఏందని మనం ఆల్రెడీ ఒక కంప్లీట్ వీడియో చేస్తున్నాం, మన యూట్యూబ్ ఛానల్ అవైలబుల్లో ఉంది. మీరు ఈ యూనివర్సిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అందులో చూడవచ్చు. ఇది కూడా వరల్డ్ ర్యాంకింగ్లో ప్లేస్ ఉంది, IIRFలో 24లో ఉంది. NIRF అండ్ NIASలో ఇది పార్టిసిపేట్ చేసినట్లేదు, సో అక్కడ కూడా ర్యాంకింగ్ లేదు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ అండి 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. IIRF కింద 45th ర్యాంక్ ఉంది, NAC వచ్చేసి A+ ఉంది. అండ్ నెక్స్ట్ పోతే సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. 2023లో లేటెస్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు, ఇంకా ర్యాంకింగ్ స్టేజ్కి రాలేదు. సో మీకు ఉన్న 49 సెంట్రల్ యూనివర్సిటీస్ మరియు 7 అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిపితే 56లో 9 యూనివర్సిటీస్ మాత్రమే బీటెక్ కోర్సుకి త్రూ CUET ఎగ్జామ్ నుంచి అడ్మిషన్ తీసుకుంటున్నాయి. మిగతా వాటిలో బీటెక్ కోర్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు JEE స్కోర్ని కన్సిడర్ చేస్తున్నారు. అర్థమైంది కదండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు ఈ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఓపెన్ అయింది, అప్లికేషన్ ఎండ్ డేట్ ఏంది, చాలామంది మెసేజ్ వేస్తున్నారు, సార్ ఐ నీడ్ CUET అప్లికేషన్ డేట్. అప్లికేషన్ డేట్స్ అనేవి ఇంకా ఓపెన్ అవ్వలేదండి, అందువల్ల నేను ఎటువంటి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను. ఇక్కడ మీరు చూస్తే 9 యూనివర్సిటీస్లో రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ మాత్రమే అప్లికేషన్స్ ఏప్రిల్ 20వ తేదీన ఆల్రెడీ స్టార్ట్ చేసాయి, ఇవి చాలా తొందరలో క్లోజ్ అవబోతున్నాయి. సో మీరు దయచేసి ఎవరైనా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఈ 4 సబ్జెక్ట్స్ CUET అటెండ్ అయ్యండి. మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి స్కోర్ అంటే ఒక 95, 96, 97% వచ్చుంటే ఈ యూనివర్సిటీకి ట్రై చేయొచ్చు. నేను ఫర్దర్ స్లైడ్స్లో చూపిస్తానండి. సో ఇప్పటికైతే ఓన్లీ ఈ యూనివర్సిటీ మాత్రమే అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి, మిగతావన్నీ కూడా మ్యాక్సిమం ఇంకొక వారం 10 రోజుల్లో ఓపెన్ చేస్తాయి. ఇప్పుడు ఈ 9 యూనివర్సిటీస్లో ఫీ స్ట్రక్చర్ చూస్తే అండి, మీరు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్లో అప్రాక్సిమేట్గా మనకి ఒక సంవత్సరానికి 80,000 వరకు ట్యూషన్ ఫీజు అవుతుందండి. అది కాకుండా హాస్టల్ ఫీజు అనేది సపరేట్గా అవుతుంది. పాండిచేరి యూనివర్సిటీలో కూడా అంతే అప్రాక్సిమేట్ ఫీజు ఉందండి, 80,000 వరకు ఒక సంవత్సరానికి ఫీజు ఉంది. అది కాకుండా హాస్టల్ ఫీజు అనేది యాడ్ అవుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఒక సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ 50,000 వరకు ఫీజు ఉందండి, అది కాకుండా హాస్టల్ ఫీజు యాడ్ అవుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఇది కూడా అప్రాక్సిమేట్లీ 80,000 వరకు ఫీజు ఉందండి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఫీజు కొంచెం ఎక్కువ ఉందండి, 1,40,000 వరకు 1 ఇయర్కి ఫీజు ఉంది. ఇది కాకుండా మళ్ళీ హాస్టల్ ఫీజు కూడా యాడ్ అవుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిస్సాలో అగైన్ 50,000 ఉందండి అప్రాక్సిమేట్లీ ఒక ఇయర్కి, అది కాకుండా హాస్టల్ ఫీజు అనేది యాడ్ అవుతుంది. మీరు 7th కోర్సును చూసినట్లయితే రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఇందులో మాత్రం ఫీజు చాలా ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఆ కోర్స్ అలాంటిది, ఏవియేషన్ కోర్సెస్ అలాంటివి. వాటికి మాత్రం ఆల్మోస్ట్ మీకు 1,83,000 ఫీజు ఒక సంవత్సరానికి ఉంది, అది కాకుండా హాస్టల్ ఫీజు ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు IITలో ఎంత ఫీజు అయితే ఉందో అంత ఫీజు ఇక్కడ ఛార్జ్ చేయడం జరిగింది. 100% జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ వాళ్ళు కూడా అప్రాక్సిమేట్లీ 60,000 వరకు ఫీజు తీసుకుంటున్నారు. ఫైనల్గా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఫీజు డేటా అనేది నేను వెతికానండి, బట్ నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. మోస్ట్లీ వాళ్ళు ఈ ఇయర్ మాత్రమే ఫస్ట్ టైం బీటెక్ కోర్స్ని స్టార్ట్ చేస్తున్నట్లున్నారు. ఒకసారి మళ్ళీ నోటిఫికేషన్ ఏదైనా బ్రౌచర్ రిలీజ్ చేస్తే అందులో ఖచ్చితంగా ఫీజు మెన్షన్ చేసినప్పుడు మనము దాని గురించి డిస్కస్ చేయొచ్చు. సో ఇలా
ఒక్కొక్క యూనివర్సిటీలో ఎటువంటి బీటెక్ కోర్సెస్ ఉన్నాయి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, CUET సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఏం తీసుకొని ఉండాలి అనేది తెలుసుకోవడానికి దయచేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆల్మోస్ట్ మీకు 9 యూనివర్సిటీస్ ఇన్ఫర్మేషన్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్లో ఉంటుందండి, మీరు యాక్సెస్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మీరు ఈ నెంబర్కి 9071145546కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మన వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, అలానే మన వాట్సాప్ గ్రూప్కి జాయిన్ అవ్వండి. ఈ వీడియోస్ని మీకు తెలిసిన వాట్సాప్ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందించడంలో మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.